హలో వియర్స్, ఇప్పుడు మనం చెన్నోకొత్తపల్లి నుండి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్తున్నాము. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి చుట్టూ ప్రకృతి అందాలతో కొండపైన కనిపిస్తుంది కదా, ఆ కొండ మీద ఒక దేవాలయం అనేది ఉంది. ఆ దేవాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు. ఇప్పుడు మనం వెళ్ళి దర్శిద్దాం రండి. చూసారు కదా, అక్కడ కొండపై ఉన్న గుడికి మనం వెళ్తున్నాం. కొండ కింద పాదాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. కింద ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇక్కడి నుంచి పైకి మెట్లు అనేటివి ఈ విధంగా ఉంటాయి. మనం నడుస్తూ వెళ్ళాల్సిందే. చూసారుగా, చుట్టూ ప్రకృతి అనేది చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు మనం గుడికి దగ్గరలో వచ్చేసాం. ఇక్కడ ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా, రైట్, మనం గుడికి వచ్చేసాం. ధ్వజస్తంభం దగ్గర ఒక నమస్కారం తీసుకొని లోపలికి వెళ్దాం. ఇక్కడ నరసింహస్వామి చాలా ప్రశాంతంగా కనిపిస్తాడు. లక్ష్మీదేవితో పాటు స్వామివారు ఉంటారు.
పక్కనే ఉన్నటువంటి ఉపాలయంలో కొంతమంది దేవతలు ఉన్నారు. కొండ మీద చిన్న కొలను, మామూలుగా బావి అంటారు దాన్ని, దాని లోతు ఎంత ఉందో ఎవరికి తెలియదు. ఇక్కడ కొంచెం వాటర్ అనేది ఉంది. దేవునికి వండే ప్రసాదంలో ఈ వాటర్లో నుంచి ఒక చిన్న చుక్కైనా వేస్తే తప్ప ఆ ప్రసాదం అనేది ఉడకదు అని స్వామివారు చెప్తున్నారన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది శ్రీ లక్ష్మీ నరసింహ